ఈ ఫీమేల్‌ది అడుగుదాం. అంటే మేల్ టు ఫీమేల్ చేంజ్ అవుతారు కదా! సో, వాళ్ళకి అంటే ఒక అమ్మాయిలా కనిపించాలంటే ఒక అబ్బాయి ఎన్ని సర్జరీలు అవసరం? మినిమమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెస్ట్ సర్జరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఎందుకంటే అది కొద్దిగా తక్కువ కాస్ట్, త్వరగా కూడా అవుతుంది. హ్మ్. అండ్ సెకండ్ బాటమ్ సర్జరీ. బాటమ్ సర్జరీ అంటే పెనిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేస్తాం. హ్మ్. సో దీంట్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ రకం ఏంటి అంటే నిర్మాణం అంటారు. నిర్మాణం అని అంటే పెనిస్ ఏదైతే తీస్తే కట్ చేసేస్తాం అంతే. హ్మ్. తర్వాత ఒక రంధ్రం పెట్టి టాయిలెట్ అది పాస్ చేయొచ్చు. ఓకే. సో అది మొదటి రకం. హ్మ్. రెండో రకం షేప్ సర్జరీ అంటారు. షేప్ సర్జరీ అంటే అమ్మాయిలాగే పొరలు రావడం, సైడ్స్ ఏవైతే ఉన్నాయో వెజైనల్ షేప్ అంతా సేమ్ అమ్మాయిలాగే ఉంటుంది, కానీ డెప్త్ ఉండదు. అంటే సెక్షువల్గా పాల్గొనలేరు కానీ అమ్మాయిలాగే షేప్ వస్తుంది. ఓకే. దాన్ని షేప్ సర్జరీ అంటారు. హ్మ్. మూడో రకం డెప్త్. అంటే బేసికల్లీ మీకు అమ్మాయిలాగే వెజైనా ఉండి లోపల డెప్త్ కూడా ఉంటుంది, సెక్షువల్గా పాల్గొనొచ్చు కూడా. హ్మ్. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఓకే. సో మొదటి రకం 6 ఇంచెస్, అంటే డెప్త్ ఎక్కువ అయ్యే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. హ్మ్. మ్యాక్సిమం 70% ఆఫ్ ద కేసెస్ 6 to 7 ఇంచెస్ డెప్త్ కావాలి చాలు, మాకు సెక్షువల్ పార్ట్నర్తోనే హ్యాపీగానే బతకగలం, మాకు ఇష్యూ లేదని అనుకుంటారు. హ్మ్. కొంతమంది బాగా డబ్బులు ఉన్నోళ్ళు, అంటే జనరలీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నోళ్ళు నెక్స్ట్ రెండో రకానికి మూడో రకానికి వెళ్తుంటారు. 8 ఇంచెస్ డెప్త్ అని, 12 ఇంచెస్ డెప్త్ అని, దాన్ని సిగ్మాయిడ్ కొలోన్ అని అంటారు. హ్మ్. సో ఆ ప్రొసీజర్కి వెళ్తూ ఉంటారు కొంతమంది. సో దీని కాస్ట్ ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఎక్కువ, బట్ ఓవరాల్గా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఇది ది బెస్ట్ అనమాట. బట్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఫస్ట్ది బాగానే ఉంటుంది, బట్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, వర్క్కి వెళ్ళిన వాళ్ళకి థర్డ్ రకానికి వెళ్తూ ఉంటారు. ఓకే.